హాయ్ అండి. ఈరోజు మా లంచ్లోకి అయితే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మరి నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా కడిగేసుకొని అందులోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం గిన్నె పెట్టేసి ఒక 3 చెంచాల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో హోల్ గరం మసాలా, ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటా, ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆలు, క్యారెట్, బఠానీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ.